హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, HTML ట్యుటోరియల్స్లో ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇమేజ్. ఇప్పటి వరకు ఒక వెబ్ పేజ్లో టెస్ట్ మాత్రమే వచ్చేటట్లుగా HTML కోడింగ్ అనేది రాయడం జరిగిందండి. అలానే ఆ టెస్ట్లో మనం ఏం చేసాం, హెడ్డింగ్ స్టైల్స్ అని, పారాగ్రాఫ్స్, ఫార్మాట్ ఆప్షన్స్ యూజ్ చేసాము, టెస్ట్ని స్క్రోల్ చేయడం, ఇలా టోటల్గా టెస్ట్ మీదే వర్క్ చేసామండి. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్లో మొత్తం టోటల్గా ఇమేజెస్ మీదే వర్క్ చేయబోతున్నామండి. ఇప్పుడు మీరు ఒక వెబ్ పేజ్లో ఇమేజెస్ని వాడుతూ మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక్కసారి ఈ పీపీటీ చూడండి. చూడండి వియర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెబ్ పేజ్ అనేది డిజైన్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. అంటే టెక్స్ట్ టైప్ చేయడం, సెంటర్లో పెట్టుకోవడం, హారిజంటల్ లైన్స్ టైప్ చేయడం, పారాగ్రాఫ్, సమ్ కంటెంట్ అనేది టైప్ చేయడం, ఇది ఆల్రెడీ తెలుసు అండి. ఓకే, మరి ఈ వీడియోలో మనం ఎక్స్ట్రాగా చేయబోతుంది ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. వన్స్ ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని విడ్త్, హైట్, దాని సైజ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి మనకు కావాల్సిన సైజు ప్రకారంగా. అలానే అని అలైన్మెంట్ రైట్లోగా ఉంటే రైట్లో, లెఫ్ట్లోగా ఉంటే లెఫ్ట్లో, సెంటర్లోగా ఉంటే సెంటర్లో ఎలా సెట్ చేసుకోవాలి ఇమేజ్ని. అలానే ఈ ఇమేజ్ అనేది మనం కంప్యూటర్లో నుంచి ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే ఆన్లైన్ నుంచి కూడా డైరెక్ట్గా వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అది కూడా చూద్దాం. అలానే ఈ ఇమేజ్కి బోర్డర్ చూడండి, బ్లాక్ కలర్లో బోర్డర్ డిస్ప్లే అవుతుందా లేదా, ఈ బోర్డర్ అనేది ఎలా అప్లై చేయాలి. అలానే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందండి, వైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్, టోటల్ బ్యాక్గ్రౌండే ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇదిగో చూసారా, ఈ విధంగా ఇలా ఈ ఇమేజెస్ మీద ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తూ వీటికి సంబంధించిన ట్యాగ్స్, యాట్రిబ్యూట్స్, ఏ విధంగా కోడింగ్ రాయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నామండి. అలానే మీరు ఈ HTMLకి సంబంధించి ప్రీవియస్ కాన్సెప్ట్స్ వినకపోతే ఈ ప్రీవియస్ వీడియోస్ లింక్స్, దానికి సంబంధించిన కోడింగ్, అవుట్పుట్, ఎక్స్ట్రా ప్రాక్టికల్ అవుట్పుట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నారో ఆ టాపిక్కి సంబంధించిన ఎగ్జాంపుల్ విత్ అవుట్పుట్ అండ్ ఎక్స్ట్రా ప్రాక్టికల్ అవుట్పుట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ముందు ఒక ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది కదా, ఇందులో జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉంది. హెడ్డింగ్, సమ్ పారాగ్రాఫ్, హారిజంటల్ లైన్స్ అప్లై చేసాము. దీనికి సంబంధించిన కోడింగ్ అనేది ఎలా రాయాలో తెలుసు. ఆ కోడింగ్ అనేది నేను ముందుగానే ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనం మెయిన్ టైటిల్ అనేది సెంటర్లో పెట్టాం కదా, హారిజంటల్ లైన్స్ ఇచ్చాం కదా, ట్యాగ్స్, దీని తర్వాత ఎంటర్ కొట్టండి. ఇక్కడ నుంచి మన పారాగ్రాఫ్ బిగిన్ అయింది. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ పైన మనకి ఇమేజ్ అనేది రావాలి. సో ఇక్కడ మనం కోడింగ్ అనేది రాయాలి. ఫస్ట్ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ముందు మన కంప్యూటర్లో ఏ ప్లేస్లో అయినా సరే ఇమేజ్ ఉన్నామండి, దాన్ని ఒక వెబ్ పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. లేదా ఆన్లైన్లో ఏదో ఒక వెబ్సైట్లో ఉందండి ఇమేజ్, దాన్ని కూడా మనకు కావాల్సిన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ముందుగా ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది జస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుందండి, ఎండింగ్ ట్యాగ్ అవసరం లేదు. అంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, ఇమేజ్ స్పేస్ ఇచ్చి సోర్స్ షార్ట్కట్లో రాయండి, అంటే SRC. ఈ విధంగా HTML కోడింగ్ ప్రకారంగా SRC సోర్స్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోడ్ స్టార్ట్స్. ఓకే, మళ్ళీ డబల్ కోడ్స్ ఎండ్ చేయండి, క్లోజ్. ఇప్పుడు ఆ డబల్ కోడ్స్ మధ్యలో మనం ఏ ఇమేజెస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటారో ఆ ఇమేజ్ ఉన్న పాత్ని అక్కడ పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఆల్రెడీ ఇమేజ్ HTML అని ఒక ఫోల్డర్ ఉందండి, ఇది ఓపెన్ చేశాను. ఓకేనండి, ఇక్కడ ముందుగానే కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, BG1 అని, BG2 అని, పర్టికులర్ పేర్లు కూడా ఒకసారి చూడండి, వాటి ఫార్మేట్లు కూడా గమనించండి అమ్మా. ఇక్కడ HTML అనే ఇమేజ్ ఉందా లేదా, ఈ ఇమేజ్ టైటిల్ ఏముంది, image1.jpg. కరెక్ట్గా చూడండి, అది క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్స్ అనేది 1-2 సార్లు చూసుకోండి.
అలానే ఈ ఇమేజ్ చూడండి, image2.png ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో రావాలి. అలా రావాలి అంటే ఇప్పుడు ఇది ఎక్కడుంది, డెస్క్టాప్ మీద ఇమేజ్ HTML అనే ఫోల్డర్లో ఉందండి. ఓకే, మరి దీని ప్లేస్ అనేది ఎలా కాపీ చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక ప్లేస్ డిస్ప్లే అవుతుంది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్గా పాత్ ఓపెన్ అయిందా లేదా, సి డ్రైవ్, యూజర్స్, అడ్మిన్, డెస్క్టాప్, అందులో ఇమేజ్ HTML. ఈ పాత్ మొత్తం ఆల్రెడీ సెలక్షన్ అయిపోయిందండి. కాపీ చేయండి, Ctrl+C. ఓకే, ఇప్పుడు కోడింగ్ ఓపెన్ చేయండి, డబుల్ కోట్స్ మధ్యలో పేస్ట్ చేయండి. ఓకే, ఇమేజ్ HTML అనే ఫోల్డర్లోకి వెళ్ళాం, అందులో ఏ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను చూడండి బ్యాక్వర్డ్ / ఇచ్చి దాని ఇమేజ్ పేరు ఏంటండి, image1.jpg. ఈ విధంగా కరెక్ట్గా ఇవ్వండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అక్కడ ఎలా అయితే ఉందో అలా ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. అదిగోండి, వచ్చిందా లేదా. లేదండి నేను ఇంకో ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, అది ఎక్కడ అంటే ఎక్కడో D డ్రైవ్లోనే యాడో ఉందండి, ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను నా కంప్యూటర్లోకి వెళ్ళానండి, దిస్ పీసీలోకి వెళ్ళిపోయి ఎక్కడో D డ్రైవ్లో CorelDRAW PPT అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ ఉందండి, ఇదిగో చూడండి, ca.jpg అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా దీని పాత్ ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ సెలక్షన్లో ఉంది కదా, కాపీ చేయండి. ఓకే, ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ డబుల్ కోట్స్లో ఆల్రెడీ ఒక ఇమేజ్ ఇచ్చాం కదా, దీన్ని తీసేసి అది ఇద్దాం. కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చండి. ఓకేనా, నేనేం చేస్తున్నాను, మళ్ళీ టైప్ చేస్తున్నాను, ఇమేజ్ సోర్స్ = డబుల్ కోట్స్ మధ్యలో ఇందా కాపీ చేశారు కదా, దాన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్వర్డ్ / దాని ఇమేజ్ పేరే ఉందండి, ca.jpg అదేగా ఉంది. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయండి, సేవ్ చేయండి. ఒకసారి వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి, ఇది కూడా వచ్చేసింది. ఈ ఇమేజ్ సైజ్ బాగా విడ్త్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇలా వచ్చేసింది. ఓకే వ్యూయర్స్, లేదండి మళ్ళీ కోడింగ్లోకి వెళ్ళిపోయి నాకు ఈ సెకండ్ ఇమేజ్ అవసరం లేదనుకుంటే ఆ కోడింగ్ని రిమూవ్ చేసి సేవ్ చేసి మళ్ళీ వెబ్ పేజ్ను ఒకసారి రీఫ్రెష్ చేయండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అలా ఒక వెబ్ పేజ్లో ఎన్ని ఇమేజెస్ అయినా సరే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇమేజ్ ట్యాగ్స్ అయినా వాడుకోవచ్చు. అలానే నేను గూగుల్ ఓపెన్ చేశానండి. గూగుల్లో ఏదైనా కొన్ని ఇమేజెస్ని నా వెబ్ పేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అని టైప్ చేసి ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ రకరకాల ఇమేజెస్ వచ్చినాయి కదా కంప్యూటర్స్ అడ్డాకి సంబంధించి. ఓకే, నాకు కావాల్సిన ఇమేజ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ అక్కడికి రావాలనుకోండి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉందా లేదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఆల్రెడీ కాపీ అయింది. కోడింగ్లోకి వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ సోర్స్ ఇచ్చాం కదా, దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. అంటే ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఆ ఇమేజ్ని తీసేసి ఈ కోడింగ్ని పేస్ట్ చేశాను. ఓకే, సేవ్ చేశాను. ఓసారి వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి, ఇమేజ్ వచ్చిందా రాలేదా, ఈ విధంగా చేయొచ్చు. అలా మనం ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ అయినా సరే, మన కంప్యూటర్లో ఏ ప్లేస్లో ఉన్న ఇమేజెస్ అయినా సరే, దాని పాత్ను తీసుకొని ఈ విధంగా మనము ఒక వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనండి, మళ్ళీ నేను స్టార్టింగ్లో ఉన్న ఇమేజెస్ని ఇన్సర్ట్ చేశానండి, ఆ ఇమేజ్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ ట్యాగ్లో మనం నెక్స్ట్ నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఆ ఇమేజ్ విత్ హైట్ కూడా మార్చుకోవచ్చు. అలా మార్చాలి అంటే ఎక్స్ట్రా యాట్రిబ్యూట్స్ యూజ్ చేయాలండి. ఓకే, నేను కోడింగ్లోకి వెళ్ళిపోయానండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను కదా, దీని తర్వాత స్పేస్ ఇచ్చి విడ్త్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఉండి విడ్త్ = డబుల్ కోడ్స్లో నేను ఇక్కడ 300 పిక్సెల్స్ ఈ విధంగా ఇచ్చాను. మళ్ళీ స్పేస్ ఇచ్చి హైట్ = డబుల్ కోడ్స్లో ఎంత, ఒక 150 ఇచ్చానండి. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. అదిగోండి, ఇమేజ్ సైజ్ డిక్రీజ్ అయిందా లేదా, మనం ఇచ్చిన విడ్త్ ప్రకారంగా సెట్ అయింది. ఇందాక చాలా పిక్సెల్స్ ఉన్నాయండి, థౌజండ్స్లో ఉన్నాయి అనుకుంటా, మనం జస్ట్ 150 300 ఇచ్చేదానికి ఈ విధంగా ఇమేజ్ సైజ్ అనేది చేంజ్ అయింది. టైటిల్
ఇక టైటిల్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మౌస్ పాయింటర్ ఈ ఇమేజ్ మీద పెడితే అక్కడ ఏమైనా డిస్ప్లే అవుతుందా? పర్టికులర్గా ఈ ఇమేజ్ ఇదని అక్కడ టెస్ట్ అనేది దాని టైటిల్ అనేది డిస్ప్లే అవ్వాలి, సమ్ టెస్ట్ రూపంలో డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలంటే మనం ఎలాంటి అట్రిబ్యూట్ వాడాలి? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కోడింగ్లోకి వెళ్ళిపోయానండి. ఓకే, దాని విడ్త్ హైట్ ఇంతే ఉంచానండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, టైటిల్ ఈ విధంగా ఇచ్చేసి అట్రిబ్యూట్ నేమ్ వచ్చి టైటిల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో అక్కడ ఏ టైటిల్ అయితే రావాలో ఆ టైటిల్ ఇవ్వండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, వెబ్ డిజైనింగ్ ఈ విధంగా ఇచ్చాను. సేవ్ చేయండి. టైటిల్ యాట్రిబ్యూట్ నేమ్ వచ్చి టైటిల్ ఇవ్వండి అండ్ డబల్ కోట్స్లో యాట్రిబ్యూట్ వాల్యూ ఏ టెస్ట్ అయితే ఇచ్చారో అది టైటిల్గా క్రియేట్ అవుతుంది. సేవ్ చేశాను. ఓసారి వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు మౌస్ పాయింటర్ పెట్టంగానే చూడండి, అదిగోండి వెబ్ డిజైనింగ్ అని వచ్చిందా రాలేదా? ఓకేనా, చూడండి ఇదిగోండి. అలా 2-3 ఇమేజెస్ ఉన్నాయండి. పర్టికులర్గా ఈ ఇమేజ్ టైటిల్ ఏంటి, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ టైటిల్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇది టైటిల్ అనే యాట్రిబ్యూట్ వాడటం ద్వారా. ఇమేజ్ బోర్డర్. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నట్టు ఇమేజ్ సెట్ చేశానంటే అంటే హైట్ విడ్త్ తీసేసాను. ఓకే, ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ మనకి ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన డబల్ కోడ్స్ తర్వాత బోర్డర్ రావాలి అంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు బోర్డర్ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు డబల్ కోడ్స్లో మధ్యలో డబల్ కోడ్స్ మధ్యలో సమ్ వాల్యూ వేస్తున్నాను, ఒక 10 ఇచ్చానండి. సేవ్ చేశాను. వెబ్ పేజ్ ఓపెన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి బోర్డర్ వచ్చిందా లేదా? ఈ విధంగా. మళ్ళీ నేను కోడింగ్లోకి వెళ్ళానండి. ఇక్కడ బోర్డర్ వచ్చి 3A ఇచ్చాను, సేవ్ చేశాను. వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి, బార్డర్ కొంచెం తగ్గింది. ఈ విధంగా బార్డర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలైన్మెంట్. ఈ ఇమేజ్ని మనం రైట్లో కంటే రైట్లో, సెంటర్లో కంటే సెంటర్లో, ఆల్రెడీ లెఫ్ట్లోనే ఉండేది డిఫాల్ట్గా, మళ్ళీ లెఫ్ట్లో కంటే లెఫ్ట్లో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తున్నాను, అలైన్ యాట్రిబ్యూట్ నేమ్ వచ్చి అలైన్ ఈక్వల్ టు డబల్ కోడ్స్లో ఇక్కడ రైట్, మళ్ళీ డబల్ కోడ్స్ ఎండ్ చేశానండి. సేవ్ చేయండి. వెబ్ పేజ్ని ఓపెన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. రైట్కి వచ్చిందా రాలేదా? అప్పుడు కంటెంట్ పారాగ్రాఫ్ అనేది మనకి లెఫ్ట్కి వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మీరు కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రైట్ బదులు లెఫ్ట్ పెట్టారండి. సేవ్ చేయండి. వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చింది, మనకి పారాగ్రాఫ్ ఏమో రైట్కి వచ్చేసింది. కాదండి, నాకు ఇమేజ్ అనేది సెంటర్కి రావాలనుకోండి, మీరు ఇక్కడ అలైన్లో సెంటర్ అని ఇస్తే తీసుకోదండి, అంటే సెంటర్కి ఇమేజ్ రాదు. కాబట్టి చూడండి నేను సెంటర్ అని ఇచ్చాను, సేవ్ చేశాను. వెబ్ పేజ్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి, వచ్చిందా? లెఫ్ట్లోనే ఉండిద్ది కానీ సెంటర్కి ఒక ఇమేజ్ అనేది రాదు. వచ్చింది కానీ యాట్రిబ్యూట్ అనేది అలా వాడకూడదు. ఎలా వాడతాం తెలుసా? మీరు అలైన్ అనే యాట్రిబ్యూట్ వాడకుండా టెస్ట్ అనేది సెంటర్కి రావాలి అంటే మనం ఎలాంటి ట్యాగ్స్ వాడాలి ఏందనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అసలు ఈ యాట్రిబ్యూటే తీసేస్తున్నా. ఇదే కదా ఇమేజ్. ఈ టోటల్ ఇమేజ్ నాకు సెంటర్లో కావాలంటే ఈ ఇమేజ్ ట్యాగ్ ముందు నేను సెంటర్ ట్యాగ్ వాడాను, ఎండింగ్ ట్యాగ్ కూడా ఇవ్వాలి సెంటర్కి, /సెంటర్. ఈ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇవ్వండి టైప్ చేసేటప్పుడు. సేవ్ చేశాను. వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. సెంటర్లోకి వచ్చిందా రాలేదా? అలా ఇమేజెస్నే కాదండి, వీడియోస్ని కావచ్చు, టెస్ట్ని కావచ్చు, ఇమేజెస్ని కానివ్వండి, డైరెక్ట్గా సెంటర్లో రావాలంటే ఈ ట్యాగ్ అనేది వాడచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు మనకి జనరల్గా వెబ్ పేజ్ ఒకసారి చూస్తే ఇక్కడ వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చడం మీకు ఆల్రెడీ వచ్చండి. ఏం చేస్తాం, బాడీ ట్యాగ్లోకి వెళ్ళిపోయి బీజీ కలర్ ఇలా ఇచ్చేసి డబుల్ కోట్స్లో మీరు ఏ కలర్ అయితే ఇస్తారో, సేవ్ చేశాను, రెడ్ అని ఇచ్చాను. రీఫ్రెష్ చేయండి, రెడ్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇందులోనే మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం. మరి దీనికి యాట్రిబ్యూట్ ఏం వాడతామంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి = డబల్ కోడ్స్ ఇవ్వండి. ఈ డబల్ కోడ్స్ మధ్యలో ఆ ఇమేజ్ పాత్ అనేది ఇన్సర్ట్ చేయండి. డైరెక్ట్గా ఇమేజ్ అనే ట్యాగ్ వాడాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఈ పాత్ని సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే టోటల్గా
ఈ మొత్తాన్ని తీసేస్తున్నా. అదేనండి మనకి డైరెక్ట్గా ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి రాసిన కోడింగ్ అనమాట. దీన్ని తీసేసాను. దీన్ని తీసేసే ముందు నేనేం చేస్తున్నాను, ఈ పాత్ని కాపీ చేస్తున్నా. ఏది మనకి డెస్క్టాప్ మీద Image1 అనే పేరుతో ఒక ఇమేజ్ ఉంది కదా, HTML అని. ఓకే, ఈ పాత్ని కాపీ చేసి టోటల్గా ఈ కోడింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసాను. ఓకే, సేవ్ చేశాను. ఒకసారి వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు నార్మల్గానే వచ్చింది, ఎలాంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు ఏంటి, బ్యాక్గ్రౌండే ఒక ఇమేజ్ రావాలి. కోడింగ్లోకి వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి డబుల్ కోట్స్ మధ్యలో ఆ పాత్ని పేస్ట్ చేయండి, సేవ్ చేయండి, వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేయండి. అదిగోండి. కానీ ఇక్కడ టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కదా, హెడ్డింగ్స్ కావచ్చు, పారాగ్రాఫ్స్ కావచ్చు, అందుకని ఆ ఇమేజ్లో కలిసిపోయినాయి. మీరేం చేయొచ్చు, ఫాంట్ ట్యాగ్ అనేది వాడి దాని కలర్ మార్చుకో, స్టైల్ మార్చుకో, సైజు మార్చుకో, అది నీ ఇష్టం. చూడండి, నీ పారాగ్రాఫ్ ముందు ఏం చేస్తున్నాను, ఫాంట్ కలర్ వచ్చి ఎల్లో ఈ విధంగా ఇచ్చాను, క్లోజ్ చేశాను. మళ్ళీ పారాగ్రాఫ్ ఎండింగ్లో ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి కదా, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఫాంట్ సేవ్ చేశాను. వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి, అదిగోండి ఎల్లో కలర్లో వచ్చింది. అలా హెడ్డింగ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం HTML ఇమేజెస్ మీద ఈ విధంగా డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ వాడుతూ ఈ విధంగా డిజైన్ చేయొచ్చండి. అలానే మీరు ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నారో దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ప్రాక్టికల్ అవుట్పుట్ కూడా మీకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దాన్ని చూసి మీరే దానికి ఎలా కోడింగ్ రాయాలో మీరే ట్రై చేయండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.